రోజున వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. నన్ను గతంలో 2015లో 2021లో ఇదే నియోజకవర్గం అద్భుతంగా ఆశీర్వదించింది. నేను జనగామ ప్రజల సేవ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు జనగామ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు. అందువల్ల ఖాళీ అయిన ఈ యొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఈరోజు జరుగుతున్నది. గత 15 రోజులుగా ప్రచారం హోరెత్తించింది. ప్రచారంలో చర్చకు వచ్చిన అంశాలు కూడా ఇవాళ పార్టీల మధ్య గతంలో వాళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఇలా నిరుద్యోగులు, పట్టభద్రులు బాగా చర్చించారు, ఆలోచించారు. మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. గత 10 సంవత్సరంలో తెలంగాణ తేవడమే కాదు, బాగు చేసింది కూడా ఈ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ అనే ఒక విశ్వాసంతో పట్టభద్రులు అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు. వారు వాళ్ళ యొక్క ఎన్నికల్లో కూడా వాళ్ళు మమ్మల్ని అనేక అంశాలు అడిగారు. నిరుద్యోగ వృత్తి వస్తుందేమని ఎదురు చూశాం. నోటిఫికేషన్లు ఫిబ్రవరి లోపల వేస్తాం 2 లక్షల కంటే ఎదురు చూశాం. అదేవిధంగా మెగా డిఎస్సీ వస్తుంటే ఎదురు చూశాం. ఒక్కటి కూడా నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు సంబంధించిన ఒక రివ్యూ జరగలేదు, ఒక పైసా విదల్చలేదు, ఫీ రీంబర్స్మెంట్ రాలేదు. అనేకం ఇటువంటి ఇబ్బందుల వల్ల ఖచ్చితంగా ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతుకకు, స్వచ్ఛమైన చరిత్ర ఉన్న, నీతి నిజాయితీ కలిగిన ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా అనేక సమావేశాలు, సభలు జరిగినాయి. అందరు కూడా ఒకటే మాట, ఈసారి మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యనమల రాకేష్ రెడ్డి గెలుస్తారనే విశ్వాసం మాకున్నది. ఎందుకంటే అతను పిలానీలో చదువుకోవడం, గోల్డ్ మెడల్ సాధించడం, బయట ప్రపంచాల్లో పనిచేసి రావడం, ఇక్కడ ఉద్యోగులకు, నిరుద్యోగులకు, పట్టభద్రులకు సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేద్దామని రావడం అనేది చాలా మంది ఆహ్వానించారు, దానికి స్వాగతం తెలియజేశారు. వాటి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది.